వీళ్ళ విశ్వాసం విశ్వాన్ని జయించగలదు. వీళ్ళ నమ్మకం నడిసంద్రంలో కూడా నడిపించగలదు. అద్భుతం వీళ్ళకు ఊతపదం, ఆలోచనే వీళ్ళకి అమృతం. కాన్సన్ట్రేషన్ ప్లస్ కమిట్మెంట్కి కరెక్ట్ నిర్వచనం వీరు. ఇన్స్పిరేషన్ అనే పదం ఎలా పుట్టిందో తెలియదు, కానీ ఇన్స్పిరేషన్కి ఇన్స్పిరేషన్ వీళ్ళు. వీళ్లకు కావలసిందల్లా వెన్నుతట్టి ప్రోత్సహించే ఓ స్నేహం. ఆ స్నేహమే మా ఈ ప్రేరణ. ఒకరోజు మా కాలేజ్లో ఇండియన్ పవర్టీ, భారతదేశ పేదరికం గురించి సెమినార్ ఇస్తుండగా ఒక అమ్మాయి ఎగ్జైట్ అయింది. ఆ అమ్మాయి పేరు విద్యశ్రీ. ఎందుకు స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టకూడదు అని ఆలోచించాం. ఎందుకు చీకటిమయమవుతున్న జీవితాలకు వెలుగునివ్వకూడదు అని అనుకున్నాం. అంధకారంలోని వారికి ప్రేరణ కలిగించి అంతరిక్షం దాటేలా చేయాలనుకున్నాం. అందుకే మా ఈ సంస్థకు ప్రేరణ అని పేరు పెట్టాం. నాకు తోడుగా చాలా హృదయాలు కలిశాయి. అనుకున్నట్టుగానే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్తో మా ప్రేరణ సంస్థను స్థాపించాం. ఆశయాలను శ్వాసగా చేసుకుని ముందుకు కదిలాం. ఇక్కడే తిరుపతిలోని మన సంస్థలు నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్, జగన్మాత ఆర్ఫనేజ్ హోమ్, అక్షయ క్షేత్రం, శ్రీ వెంకటేశ్వర డెఫ్ అండ్ డమ్ స్కూళ్లను సందర్శించాం. అక్కడ పిల్లలను అధికారులను కలిసాం. వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నాం. మేము ఏం చేయాలో అర్థం చేసుకున్నాం. మా పాకెట్ మనీని మంచి పని కోసం ఖర్చు పెట్టాలనుకున్నాం. 10 రూపీస్, 5 రూపీస్ అలా కలెక్ట్ చేసి మా క్లాస్లోనే 3000 రూపీస్ కలెక్ట్ అయింది. ఇక మా ఫస్ట్ ప్రోగ్రామ్ August 15, 2007 జగన్మాత ఆర్ఫనేజ్ హోమ్. ఆ రోజంతా అక్కడి వారితో ఎంతో ఆనందంగా గడిపాం. వాళ్ళ పెదవులపై చిరునవ్వులా, వాళ్ళ ఆకిలికి ఆహారంలా మారాం. ఆ సమయంలో మా ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతృప్తి పొందాం. మా నెక్స్ట్ ఈవెంట్ కోసం నవజీవన్కి వచ్చాం. ఇక్కడి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. క్రమశిక్షణతో మెలుగుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. వీళ్ళంతా అందులో బాధపడటం లేదు, కానీ అందరూ వాళ్ళపై చూపిస్తున్న జాలికి బాధపడుతున్నారు. అంతే. వీళ్ళని ప్రేమతో దగ్గర తీసుకున్నాం, ఆప్యాయతతో ఆదరించాం, ఓదార్చాం. వీళ్ళు చదువుకోవడానికి కార్డ్బోర్డ్ షీట్స్ అలాగే ఫుడ్ డొనేట్ చేశాం. అలానే అక్షయ క్షేత్రానికి వెళ్ళాం. అక్కడ ఉన్న వారందరినీ చూసాం. అందరూ ఏదో ఒక లోపంతో బాధపడుతున్నవారే, కానీ వాళ్ళందరూ అందంగా డాన్స్ చేయగలరు, పాట పాడగలరు, హ్యాండీక్రాఫ్ట్స్, బ్యాగ్స్ ఇలా ఎన్నో చేయగలరు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాం. ఈసారి వాళ్ళని మేమే ఎంటర్టైన్ చేశాం. వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ డొనేట్ చేశాం. ఇంకా టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర డెఫ్ అండ్ డమ్ స్కూల్. ఇక్కడి పిల్లల గురించి చెప్పాలంటే విధి విధించిన శిక్షను తలదన్నేలా ఉంటారు. అందరూ చెవులతో వింటారు, నోటితో మాట్లాడతారు. కానీ వీళ్ళు మనసుతో వింటారు. విని అర్థం చేసుకొని ఏదైనా సాధించగలరు. వీళ్ళు చక్కగా అందరు పిల్లల్లాగానే చదవగలరు, ఆడగలరు, బొమ్మలు వేయగలరు, ఇంకా ఎన్నో చేయగలరు. వీళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం? ఒక హ్యాట్స్ ఆఫ్ తప్ప. ఇలా చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది. మేము వాళ్ళని కలిసిన ప్రతిసారి వాళ్ళలోని టాలెంట్స్ని గమనించాం. వాళ్ళు ఆడగలరు, పాడగలరు, డాన్స్ చేయగలరు, అనేక విధాలుగా ఇమిటేట్ చేసి మిమిక్రీ చేయగలరు. ఎలాగైనా సరే వీళ్ళ టాలెంట్స్ని సొసైటీకి చూపించాలని మా టీం అంతా కలిసి డిసైడ్ అయ్యాం. వాళ్ళ టాలెంట్స్ని పర్ఫామ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందుకే మా యానివర్సరీ డేని వాళ్ళ కోసం టాలెంట్ షోగా మార్చాం. ఫస్ట్ యానివర్సరీ August 15, 2008 మహతి ఆడిటోరియం. థమ్స్ అప్ రెడ్ FM సపోర్ట్తో ఫంక్షన్. ఆశించిన దానికంటే ఎక్కువగా చిన్నారుల ఆనందం, ప్రేక్షకుల నీరాజనాలు. మొత్తానికి ప్రపంచానికి చూపించాం వాళ్ళ టాలెంట్స్ని. ఆ టాలెంట్ షో టికెట్స్ అమ్మగా వచ్చిన మనీని ఫండ్స్గా చేసి ఆ నెక్స్ట్ ఇయర్ అంతా మా ప్రేరణ ప్రోగ్రామ్ చేశాం. సెకండ్ యానివర్సరీ August 19, 2009లో చేశాము. ఈసారి పెన్షిల్ ఆర్ట్స్, ఓంబా స్టూడియో, బిగ్ FM స్పాన్సర్స్గా చేశాము. ఈసారి ఇంతకుముందు కంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఎంతోమంది మధ్యలో ప్రేరణ. ఈసారి థర్డ్ యానివర్సరీకి బిగ్ FM, విజయవాడ శ్రీ చైతన్య, కృష్ణారెడ్డి శ్రీ చైతన్య మరియు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వీళ్ళందరి సపోర్ట్తో ఈ బిగ్ ఈవెంట్ని చేస్తున్నాం. August 14, 2010 మా థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసిన రోజు. వీళ్ళందరూ వికలాంగులు కాదని, ప్రత్యేక ప్రతిభావంతులని ప్రతిధ్వనించిన రోజు. స్వాతంత్ర సమరయోధులు శ్రీ తిరుమల గాంధీ గారిని సత్కరించుకున్న రోజు. ఆ ఉవ్వెత్తున ఎగిసిన సంతోషంలో మేమందరం వారికి ఎప్పటికీ తోడుంటామని ప్రతిజ్ఞ చేసిన రోజు. ఈ 4 ఏళ్లను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనిషిగా పుట్టినందుకు జన్మధన్యమనిపిస్తోంది. అలాగే ఇంకా చాలా చేయాలన్న తపన కూడా కలుగుతోంది. మేము అందరిలాంటి వాళ్ళమే. మాకు ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. మామూలు స్టూడెంట్స్.
అంతే. కానీ మా బిజీ లైఫ్లో ప్రతి మంత్ ఒక సండేని తీసుకొని ఒక ఆర్గనైజేషన్లో ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటాం. మేము స్థాపించిన ఈ ప్రేరణలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు.